This conference will now be recorded. Welcome to Dr. TSPR show. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి alias డాక్టర్ TSPR. నమస్తే, ఆదాబ్, హలో. మన అతిథులు కరుణాకర్ రెడ్డి గారు, ఈరోజు హైకోర్టు అడ్వకేట్. సార్, సాదర స్వాగతం. ఇక్కడ వారు ఒక మంచి విశ్లేషణతో కూడినటువంటి ఒక సమాచారాన్ని హైకోర్టు గ్రూప్లో వారు పోస్ట్ చేశారు. దాని ఉదంతం ఏమి అంటే, సమాచార హక్కు చట్టం అంటే ఇది సామాన్యుడికి, ప్రజాస్వామ్యంలో సామాన్యుడికి పెద్ద ఆయుధం అన్నారు. ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ హ్యాస్ బీన్ denoted as the common man's power. But what is happening of late? ఈ కొద్ది కాలం ఏం జరుగుతూ ఉంది? మీరు ఏ సెక్షన్లు అడిగినా, పిటిషన్లు పెట్టినా సమాచారం రావడం లేదు. ఎందుకంటే సమాచారమే కీలకం. ప్రభుత్వం ఏ పని చేసినా పారదర్శకంగా, జవాబుదారుతనంతో చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు అట్లే ప్రైవేట్ సంస్థలు కూడా దాంట్లో తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు లోన్లు బ్యాంకు నుంచి కానీ, లేకపోతే అక్కడ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులను ఉపయోగించుకొని వాడు పైకి వచ్చేటప్పుడు ఏ విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం వాళ్ళకు వర్తించదు? హౌ కెన్ the right to information act be denied, stating that it is a private company or limited company when they are utilizing our human resources as well as our natural resources? We can say right from BSNL, we can say mining. There are so many other companies, they say we come under service, but servicing whom? Why I speak all these things is, during pandemic corona, when the entire middle class population and general population of the country are reeling under inflation, I mean there was no income for them and health is lost, lockdown. But on the other side, 2 or 3 people from Gujarat, they have been entering into Forbes list. World's richest they are becoming. From Asia's richest they are becoming. How can this be? How can anyone grow beyond a country? People. Country means people. People means every citizen. Every citizen means he is a constitutional authority, because we have submitted constitution to ourselves. Then every citizen has a right over the natural resources. So it is a combined property, not belonging to one, and government cannot largely give away all public sector units to one company or 2 companies, like airports, everything have been granted. ప్రజాస్వామ్యంలో మనము ఈ భారతదేశంలో మన రాజ్యాంగాన్ని మనకు మనమే సమర్పించుకున్నాం. కాబట్టి ప్రతి పౌరుడు ఒక రాజ్యాంగ వ్యవస్థ. అటువంటి రాజ్యాంగ వ్యవస్థ గల పౌరుడు హక్కు ఏమిరా అంటే వనరులు. ప్రతి పౌరుడికి వనరులపై హక్కు ఉంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి సమయంలో సామాన్యులు పొట్టతిప్పలు పట్టుకొని, ఉద్యోగాలు లేక, భయంతో, ఆరోగ్య భయంతో ఇంట్లో పడి ఉన్న సమయంలో 2-3 భారతదేశం నుంచి ప్రపంచంలో అతి పెద్ద సంపన్నులుగా, ఆసియాలోనే పెద్ద సంపన్నులుగా ఎదగడం నిజంగా ఏ విధంగా ఎదిగారు వాళ్ళు? మన వనరులు కావా? మళ్ళా ఎందుకంటే బ్యాంకుల నుంచి మొదలు పెట్టుకొని పబ్లిక్ ఫండింగ్, బ్యాంక్స్, ఈవెన్ పర్మిషన్స్ అంటారు. గవర్నమెంట్కు పర్మిషన్స్ ఎందుకు అప్లై చేస్తారు అంటే, ప్రభుత్వం అంటే ఎవరు? వాళ్ళు మన సేవకులు. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. దే ఆర్ అవర్ పబ్లిక్ సర్వెంట్స్, రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ టు చీఫ్ మినిస్టర్, ఈవెన్ క్యాబినెట్, ఈవెన్ హై కోర్ట్స్ ఆర్ సుప్రీం కోర్ట్స్, దే వర్క్ అండర్ ది అంబిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. संविधान के लोबड़े, संविधान के प्रति हर कोई, प्रधानमंत्री से मुख्यमंत्री तक, सुप्रीम कोर्ट से लेकर हाई कोर्ट काम करना चाहिए. और किसके लिए? नागरिक के लिए, ప్రజాహిత में होना चाहिए. వీళ్ళంతా కూడా ప్రజల కోసం పనిచేయాలా, ప్రజాహితంలో పనిచేయాలా. మరి అటువంటప్పుడు 1-2-3 దేశాన్ని శాసించే స్టేజ్కి ఎట్లా ఎదుగుతారండి? వనరులు అందరివి కావా? దిస్ ఈజ్ వేర్ వి సే ఈక్వి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, దెన్ ఈక్వి జస్టిస్. ఈక్వి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, సరి సమానంగా వనరులను కానీ సంపదను ప్రతి పౌరుడికి పంచే విధంగా మన రాజ్యాంగం, తద్వారా సమన్యాయం. మరి ఇది జరుగుతుందా? ఎందుకు జరుగుతలేదు నాకు అన్నప్పుడు నువ్వు ప్రశ్నించాలి కదా.
ప్రశ్నించాలంటే సమాచారం కావాలి కదా. యూ హ్యావ్ టు క్వశ్చన్, యూ నీడ్ ఇన్ఫర్మేషన్. అండ్ వండర్ఫుల్ యాక్ట్ RTA 2005 యాక్ట్ by UPA, but they are also in sleeping now when government trying to take over all these things. This is because of November 8, 2016 demonetization. పెద్ద నోటు రద్దు తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సంస్థలు దేశంలో ఉన్న పెద్దవారందరూ దొరికిపోయిన దొంగల్లాగా అది పట్టుకొని ప్రభుత్వం చెలాయిస్తా ఉంది. అందుగురించే ఇంకా కీలకం సమాచారం మనకు కావాలి కాబట్టి సమాచార హక్కు చట్టం సామాన్యుడికి ప్రజాస్వామ్యంలో గొప్ప ఆయుధం. తద్వారా వాడు ఫైట్ చేయొచ్చు, కొట్లాడొచ్చు. దీంట్లో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ, ఎందుకంటే భావస్వేచ్ఛను, మాట్లాడే హక్కును, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మనం ప్రెస్ అంటాం దాన్ని, ఆర్టికల్ 19లో కానీ ఇవన్నీ మన అడ్వకేట్ గారు చెప్తారు. ఇప్పుడు వాటిని రక్షించడానికి ఎవరు? ప్రభుత్వాలు తప్పు చేస్తే, IAS IPS అధికారులు తప్పు చేస్తే దీన్ని పరిరక్షించడానికి మనకు ఉన్నది కోర్టులు. మరి ఆ కోర్టులు ఏం చేస్తున్నాయి? వస్తున్నాయా రక్షణకు? అందుగురించి నీ దగ్గర సమాచారం ఉంటే పౌరుడా నువ్వే ఒక శక్తి. ఎందుకంటే నీ అంతకు నువ్వే ఒక రాజ్యాంగ వ్యవస్థ. వాళ్ళు పని చేయకపోతే, ప్రజాహితంలో మనకు ప్రజా పరిరక్షణ చేయకపోతే మనకు మనమే రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి ఎందుకు భయపడతా ఉన్నావు? అందుగురించి మరొకసారి మీకు ఈ సమాచార చట్టం సెక్షన్లు ఏంటివి, దాన్ని ఏ విధంగా మీరు సమాచారాన్ని తీసుకోవచ్చు, సమాచారం ఇవ్వకపోతే కూడా ఏం చేయొచ్చు అనే అంశం. దట్ ఈస్ వై వీఆర్ టేకింగ్ అప్ దిస్ ఇష్యూ యాజ్ when no government or government officials, for that matter even court, doesn't come to the rescue of an individual, a citizen who himself is a constitutional authority. We are trying to revive the spirits of people participatory constitutional democracy through this discussion today on 2nd July 2022 with the honorable guest Karunakar Reddy, High Court advocate, so that every citizen will understand that he is a constitutional authority, right from Prime Minister to Chief Minister, Cabinet Secretary to Chief Secretary, Union Home Secretary to DGP. They are all public servants, including Supreme Court and High Court. They all come under the ambit of basic structure of Constitution. Sir, once again, welcome to you. Yes, sir. Yes. Start, please. Please go on. ఈరోజు మనం సమాచార హక్కు చట్టము 2005 గురించి డీటెయిల్స్గా మనం ఒకసారి డిస్కస్ చేయడానికి ఈ వేదిక మీదకి రావడం జరిగింది. ప్రధానంగా 2005 యాక్ట్ యూపీఏ గవర్నమెంట్, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ దీన్ని చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఒక 8 అంశాలు దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చింది. ఒకటి ఏంటంటే సుపరిపాలన, అభివృద్ధి, పురోగతి, మంచి సమాజం కోసం ప్రజల భాగస్వామ్యం, ఇవన్నీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని తీసుకొని చేశారు. ప్రపంచంలో మొత్తము 195 దేశాలు ఉంటే 166 దేశాలు డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయి. 166 డెమోక్రటిక్ కంట్రీస్లో 93 దేశాల్లో సమాచార హక్కు చట్టం అమల్లో ఉన్నది. ఇటీవల శ్రీలంకలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటన్నిటిని అధ్యయనం చేసి యూపీఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. 1947 మన స్వతంత్రం వచ్చిన తర్వాత అతి ముఖ్యమైనటువంటి చట్టము, ప్రజలకి సామాన్యులకి ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చిన చట్టం ఏంటంటే RTI 2005 యాక్ట్. మీరు ఇతర యాక్ట్లు చూసినట్టయితే క్రిమినల్ లా కానీ, సివిల్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, ఇంకా ఎవిడెన్స్ యాక్ట్ కానీ, సిపిసి కానీ, ఇంకా ఏ యాక్ట్ చూసినా కూడా దానికి అడ్వకేట్ అసిస్టెన్స్ హెల్ప్ కానీ, ఎవరైనా లీగల్ ఎక్స్పర్ట్స్ లేకపోతే హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు దానికి నీడ్ అవసరం ఉంది, హెల్ప్ తీసుకోవాలంటే, ఆ చట్టాన్ని ఫాలో కావాలి, దాని గురించి తెలుసుకోవాలంటే. కానీ సమాచార హక్కు చట్టం మాత్రం ప్రజలకి, ఈవెన్ నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యే విధంగా సమాచారం కింద తీసుకోవడానికి ఆ యొక్క అవకాశము 1947 తర్వాత గొప్ప అవకాశము, గొప్ప యొక్క సామాన్య ప్రజలకి గొప్ప విజయం కూడా, ఒక వజ్రాయుధం లెక్క కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి చట్టం ఇది. ఈ చట్టానికి 8 అంశాలు ప్రధానంగా తీసుకున్నది అప్పుడు యూపీఏ ప్రభుత్వం. ఒకటి, యాజమాన్యతనాన్ని, ప్రతి పౌరుడు తన యొక్క యాజమాన్యతనాన్ని నిలబెట్టడం కోసం. అంటే నాది నేను తీసుకోవచ్చు, నేను ఇంకా సమాచారం తీసుకొని ప్రజల ముందు నిలబడటానికి యాజమాన్యతనాన్ని ప్రతి పౌరునికి ఈ చట్టం ద్వారా కల్పించింది. రెండోది సాధికారిత.
గవర్నమెంట్ ఏమేం చేయాలనుకున్నదో ఆ సాధికారతని, ఇంకోటి ఏంటంటే ఇతర ప్రమేయము ఏమి లేకుండా, అంటే డబ్బులు లేకుండా ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా లేకుండా తీసుకుంటేందుకు మూడోది కూడా ఇతర ప్రమేయం ఏం లేకుండా కూడా దృష్టిలో పెట్టుకొని చేసింది. నాలుగోది జవాబుదారితనం. జవాబుదారితనం అంటే పారదర్శకత, అకౌంటబిలిటీ. ఐదోది రెస్పాన్స్. రెస్పాన్స్ అంటే ఏమేం మార్పులు జరుగుతున్నాయి ఇక్కడ. రెస్పాన్స్ అంటే గవర్నమెంట్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఏదైనా రికార్డులో ఏం మార్పులు కానీ, చట్టంలో మార్పులు కానీ ఏ విధమైన తెలుసుకోవడానికి అవకాశము. ఆరోది ఎఫెక్టివ్నెస్ అంటే ప్రతిస్పందన, మనం పెట్టిన అప్లికేషన్కి స్పందన ఇవ్వటం. ఏడోది ఈక్వాలిటీ అంటే కులం, మతం, ప్రాంతీయం ఎలాంటి లేకుండా కూడా ఈ చట్టంలో కల్పించింది. లాస్ట్ 8 అంటే రూల్ ఆఫ్ లా. అంటే భారత రాజ్యాంగం కానీ ఏ చట్టం లోబడి వీటన్నిటిని ఏ విధంగా పౌరుడు తమ యొక్క సమాచారం కింద పొందొచ్చు అనేది ఈ 8 అంశాలు దృష్టిలో పెట్టుకొని చేసింది. మనకి ఏదైనా ఒక చట్టం మనకి ఇంప్లిమెంటు, దాని యొక్క నెసెసిటీ, దాన్ని అర్థం కావాలంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్, అది ఏ నేపథ్యంలో ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, దాని యొక్క ప్రాధాన్యత ఏంది, దాని ఎయిమ్స్ ఏంది, ఆబ్జెక్ట్ ఏంది తెలిసినప్పుడే మన యొక్క దానిలో ఉన్నటువంటి బ్యూటీతనం కానీ దాంట్లో ఉన్న గొప్పతనం మనకి ఆ యాక్ట్ గురించి అర్థమవుతుంది. ఈ 8 అంశాలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాల్లో 93 దేశాల్లో ఇంప్లిమెంట్ అవుతున్న దాన్ని తీసుకొని దాన్ని ఈ యొక్క 2005లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ పర్టికల్ కూడా ఎక్కడ కూడా కరప్షన్ అనే వర్డ్ని ఎక్కడ యూజ్ చేయలేదు. దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం అది. ఇంకోటి ఏంటంటే ఇది చీకటిని కూడా వెలుగుదొలటం కోసం చేసినటువంటిది ఇది. దీంట్లో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం అమలు పరిచింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం కోసం, దానికి కావాల్సిన యంత్రాంగం కోసం, దానికి వివిధ సెక్షన్లు చేస్తూ వాళ్ళ యొక్క అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా అమలు పరచాలనేది దాని మీద ప్రధానంగా మొత్తం సెక్షన్లు దాదాపు 26 వరకు దీంట్లో సెక్షన్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దీంట్లో ప్రధానంగా మనకి వచ్చేది ఏంటంటే ఈ సెక్షన్లో ఇంకోటి రీజనల్. ఒకప్పుడు ఈ చట్టం రాకముందు ఈ సమాచారాన్ని కోరే అధికారం ఎవరికున్నది? అది 2015 చట్టం రాకముందు ఎవరికి ఉండేది ఈ అధికారం తీసుకునే, ఈ యొక్క సమాచారం తీసుకునే అధికారం? ఒక ఎంపీకి, ఎమ్మెల్యేలకు మాత్రమే ఉండేది. వేరే ఎవరికి ఈ యొక్క అవకాశం లేదు. దీన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొచ్చింది అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఈ అప్లికేషన్ కూడా రీజనల్ లాంగ్వేజ్లో మనకి ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లో పెట్టాలి, అప్లికేషన్ పెట్టాలి. దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే వివిధ సెక్షన్ల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సెక్షన్ 2F సమాచారం అంటే ఏందనేది సమాచారం యొక్క డెఫినేషన్ తీసుకొచ్చింది. సెక్షన్ 2H సమాచార హక్కు చట్ట పరిధిలోకి వచ్చే అధికార యంత్రాంగం. అధికారం అంతేనంటే మనం ఎంఆర్ ఆఫీస్కి పోయినా లేదా పోలీస్ స్టేషన్కి పోయినా ఒక ఆఫీసర్ని దానికి అలాట్ చేయడం జరుగుతుంది. ఆఫీసర్ని అలాట్ చేసేదే 2H కింద అధికారంలో ఎవరెవరు వస్తున్నది. 2I కింద రికార్డుల యొక్క నిర్వచనం, ఏ రికార్డులు ఏందనేది. ఏ రికార్డు అంటే దాని మీద పోలీస్ అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టరు, కేస్ డైరీ, ఇంకా ఏమేమి అరెస్ట్ వారెంట్లు, సమన్స్లు, వారెంట్స్, దానికి కావాల్సిన వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళకి ఛార్జెస్, ఇవన్నీ రికార్డులు ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది ఒకటి. 2JI కింద మనం ఎవరైతే సమాచారం అడుగుతామో ఆ సమాచారంని మనం డైరెక్ట్గా తనిఖీ చేసే అధికారం ఉంది. ఇంకా మీరు వేరే సెక్షన్లో చూసినట్టయితే, వేరే యాక్ట్లో చూసినట్టయితే ఓన్లీ కన్సల్ట్, ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళుగా అధికారం చేయొచ్చు, ఆడిట్ వాళ్ళు చేయొచ్చు, కానీ సామాన్య ప్రజలు తనిఖీ చేసే ఒక గొప్ప అవకాశం ఈ యాక్ట్లో కల్పించింది. మూడోది ప్రజలందరికీ సమాచారం. భారతదేశంలో ఎంతమంది పౌరులు ఉండో, దాదాపు కోట్లాది మంది ప్రజలు ఉండో అందరికీ సమాచారం ఇవ్వాలనేది. ఇంకోటి 4.1A రికార్డుల నిర్వహణ. ప్రధాన సమస్య ఏంటంటే ఆర్టీఐ దగ్గర ఇక్కడే ప్రధానమైన విషయం ఏంటంటే రికార్డుల నిర్వహణ. ప్రతి ఆఫీసులో రికార్డులు నిర్వహిస్తే అసలు సమస్యలు దాదాపు 95% సాల్వ్ అవుతాయి. ఏ ఆఫీసులో రికార్డు ఉండదు, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు. కానీ ఆర్టీఐ యాక్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వ ఆఫీసులో రికార్డులు కంపల్సరీ మెయింటైన్ చేయాలని. ఏ ఆఫీసులో కూడా రికార్డు ఉండదు.
మీరు పోయి చూడండి, ఏ ఆఫీస్‌లో పోయినా కూడా ఎక్కడన్నా దానికి సంబంధించిన రికార్డ్ ఉన్నది. రికార్డ్ ఉంటే దాదాపు 98% ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయితాయి. మేజర్ డ్రాబ్యాక్ ఆర్‌టీఏలో ప్రధానమైన సమస్య ఇది ఇంప్లిమెంట్ చేయకపోవటమే. ప్రభుత్వ ఆఫీసులో రికార్డ్. రికార్డ్ అంటే వాళ్ళు ఏమంటారంటే, రికార్డులో మనం పోయినప్పుడు ఎవరైనా ఆర్‌టీఏ కార్యకర్త గాని, ఆర్‌టీఏ యాక్టివిస్ట్ గాని, ఒక సోషల్ యాక్టివిటీస్ గాని ఎవరైనా పోయి ఆర్‌టీఏ అప్లికేషన్ గాని పెడితే రికార్డులో నిర్వహణ అంటే, మీ అప్లికేషన్ ఏ రోజు పెట్టిర్రో ఏంటి అది రికార్డ్ ఉంది చూసుకోండి. మేము ఆ రోజు వితిన్ 30 డేస్‌లో రిప్లై ఇస్తున్నాం. ఈ రికార్డ్ చెప్తారు. ఇది కాదు ఆర్‌టీఏ యాక్ట్. రికార్డులో 41A చెప్పేది ఏంటంటే, మీ ఆఫీస్‌లో ఉన్నటువంటి రికార్డులు మీ సాలరీస్ ఎంతమంది తీసుకుంటున్నారు, ఎవరు అటెండెన్స్ ఎట్లున్నది, ఈ ఎంఆర్ఓ ఆఫీస్‌కి పోతే ఆర్ఓఆర్ ఎన్ని ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఇనామ్ ల్యాండ్ ఎంత ఉంది, ఎండోమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నది, ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని ప్రతిదీ రికార్డు ఉండాలని చెప్తున్నది. అది ఆర్టీఐ యాక్ట్ చెప్పేది అది. కానీ వీళ్ళు బైఫర్గేషన్ చేసి మీ అప్లికేషన్ మీ రికార్డులో రాసినాం చూడండి, ఈ బుక్లు ఉంది, పలానా రోజు రిసీవ్ చేసుకున్నాం, రిసీవ్డ్ స్టాంప్ వేసి ఇస్తున్నాం, 30 రోజుల తర్వాత మళ్ళీ రండి, లేకుంటే మీ పోస్ట్లో పంపిస్తాం, ఈ రికార్డు గురించి చెప్తారు. కానీ యాక్ట్ చెప్పేది వేరు. యాక్ట్ని మొత్తం బైపాస్ చేసి డెల్యూట్ చేసేసి మొత్తం పక్కదావని పట్టించే మార్గాన్ని ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. ఇంకోటి అంటే ఇది అర్థం కాక అడ్వకేట్ గారు, ఇది అర్థం కాక సామాన్యుడికి సామాన్యుడికి ఇది అర్థం కాకనే చాలా మంది క్వశ్చన్ చేయలేకపోతున్నారు. అది రికార్డ్ అంటే ఏంది? వాట్ ఈస్ ది రికార్డ్? వెన్ యు ఆర్ ఆస్కింగ్, officer, concerned officer will say, no, you have sent this application, we are going to send you this much, but that is not the record which Yes. in RTI information. Record means pertaining to that office. If MRO office you go, pertaining to, all for land example, records, all land records pertaining to that MRO office, all MRO land office. details, assignment, ROR, and likewise CMO office. What is the function of Chief Minister's office? Every ఏమేం record should చేస్తారు, be ఏం there. చేయాలి, Yeah, చెప్పండి సార్. అది రికార్డులు. ఇప్పుడు ఈ రికార్డులన్నీ పెట్టకు అసలు ఆ ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్, ఈ సెక్షన్ ప్రొవిజన్ దానికోసం చేసిరు. అది ప్రభుత్వ ఆఫీసులో రికార్డులు మెయింటైన్ చేయమని చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకల్ ఎంఆర్ ఆఫీస్కి పోయినామండి, మన ఊరు గ్రామ విలేజ్లో మనం అడిగినాం, ఆ చెరువులో ఎంత ల్యాండ్ ఉంది, చెరువు శిఖం ఎంత ల్యాండ్ ఉంది, ఆ చెరువులో రెవెన్యూ ల్యాండ్ ఎంత ఉంది, అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది, టెనెన్సీ ల్యాండ్ ఎంత ఉన్నది, అగ్రికల్చర్ ఉంది, దాంట్లో ప్యాడీ ఎంత ఉంది, డ్రై ల్యాండ్ ఎంత ఉన్నది, దాంట్లో ఎన్ని బోర్వెల్స్ కింద పడుతున్నాయి, ఎంత కాలువ కింద పడుతుంది, ఎంత చెరువు కింద పడుతుంది, ఎంత దేని కింద అనేది వాళ్ళ దగ్గర ఎక్కడ రికార్డ్ లేదు. వాళ్ళు యాక్చువల్గా ఇది ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్ పర్పస్ దానికోసం. మళ్ళీ మనం పోయి ఎంఆర్ ఆఫీస్కి ఈవెన్ నేను పోయి హైకోర్టు అడ్వకేట్ నేను పోయి కూడా అది ఇంట్రడ్యూస్, ఇది నేపథ్యం, ఇది దీని యొక్క ప్రాసెస్, ఇది పద్ధతి అంటే కూడా లేదు సార్, అది మాకు ఎక్కడ చెప్పలేదు, ఏం చేయలేదు, మాకు ఎంతవరకు రికార్డ్ అంటే మీ అప్లికేషన్ డేటు, రిసీవింగ్ డేటు, మీకు ఎప్పుడు ఇచ్చినాం, ఏం సమాచారం ఇచ్చినాం, ఇంతవరకే. దుర్మార్గం కదా సార్. మాకు ఎక్కడ లేదు అనేది ఒక అధికారులు చెప్తున్నది ఒక విషయం. దీన్ని ఎంతసేపటికి దీని యొక్క ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా, బ్యాక్గ్రౌండ్ యాక్ట్ చదవకుండా డిలీట్ చేసి కామన్ మెన్ ని కన్ఫ్యూజ్ చేసే ఒక పెద్ద ప్రాసెస్ ఇది. అందు గురించి ఇది మీరు చెప్పిన ముచ్చట ఈరోజు చాలా ఇంపార్టెంట్. 4I సెక్షన్ ప్రకారం రికార్డ్స్ అంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు, మీరు ఎప్పుడు ఇచ్చిండ్రు, మీకు ఎప్పుడు సమాచారం, అది కాదండి రికార్డ్ అంటే. సమాచార చట్టం ప్రకారం ఆ ఆఫీస్ దేని గురించి ఉంది, వాళ్ళ రికార్డ్, ఎంతమంది ఉద్యోగులతో పాటు వాళ్ళు ఏం పని చేస్తా ఉన్నారు, మొన్నటి వరకు ఏం చేశారు, ఇప్పుడు ఏం పని చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు సమాచారాన్ని ఎందుకు అడుగుతా ఉన్నారు, మీకు ఒక ఇబ్బంది వచ్చింది కాబట్టి, లేక ఒక పౌరుడిగా నీ హక్కు అది సమాచారం. ఎస్, ఈ భూమి నువ్వు ఎందుకు కేటాయించినావు, ఇప్పుడు టీఆర్ఎస్ ఆఫీస్ కు ప్రతి జిల్లాలో కేటాయించారు. మేము జర్నలిస్టులు 10 సంవత్సరాలే కొట్లాడుతున్నాం, ఎంతో మంది చనిపోయారు మా వాళ్ళు జర్నలిస్టులు, సుప్రీంకోర్టులో అక్కడ ఉంది. కానీ ఇక్కడ టీఆర్ఎస్ ఆఫీస్ కు ఏమో భూమి ఇవ్వడానికి వస్తుంది ప్రభుత్వానికి. జర్నలిస్ట్ నా హక్కు పౌరుడిగా, రైట్ టు హౌసింగ్ ఇస్ మై రైట్, నా హక్కు నువ్వు ఎన్నో రోజులు ప్రామిస్ చేసినావు, ప్రామిస్ చేసి కూడా నువ్వు నాకు భూమి ఇస్తలేవు. కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు టీఆర్ఎస్ ఎట్లా ఇస్తుంది, కోర్టు అక్కడ ఇంటర్ఫియర్ అయింది. కానీ అదే కోర్టు మాకు సామాన్యులకు ఇచ్చే భూమి పట్ల ఇంత తాత్సారం చేస్తా ఉంది. అందుగురించే ఈ సమాచార చట్ట హక్కు 4I సెక్షన్ ప్రకారం ప్రతి సామాన్యుడు రికార్డ్ అంటే ఆ ఆఫీస్ రికార్డు. పౌరులారా, కైండ్లీ అండర్స్టాండ్ సిటిజన్, 4I సెక్షన్ రికార్డ్ మీన్స్ యాజ్ పర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇట్ ఈస్ ది రికార్డ్ పర్టైనింగ్ టు దట్ ఆఫీస్. All the records of MRO office, every office there must be record maintain. వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఏ రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులే చేయాలి. మరి ఇంకా కొంచెం పోయి మనం పోయి అడిగితే వాళ్ళు ఎంతసేపటికి అటెండెన్స్, పే స్లిప్లు, శాలరీ స్లిప్లు, టీఏడిఎల్ చెప్తారు. అది కాదు, అది ఒక పార్ట్, అదొక చిన్న పార్ట్. అది
రైట్. సెకండ్ మేజర్ ఏంటంటే పబ్లిక్ అవసరమైనటువంటి రికార్డులు ఉండాలి ఆడ. నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి అడుగుతున్నా, పలాని ల్యాండ్లో పలాని మీరు అన్నట్టు ఒక గౌరవం ఆ జిల్లాకి టీఆర్ఎస్ పార్టీకి కేటాయించారు. ఆ ల్యాండ్ రికార్డు ఏ రికార్డు? అసైన్మెంట్ ల్యాండా, లేకపోతే ఎండోమెంట్ ల్యాండ్ కేటాయించారా, రైతుల దగ్గర కేటాయించారా, ఎంత రేటుకు కొన్నారు, ఏంటి, ఎవరికి అలాట్ చేశారు, అలాట్ చేయడానికి దానికి ఏం రెజల్యూషన్ ఇచ్చారు, దానికి కలెక్టర్ ఏం ప్రొసీడింగ్స్ ఇచ్చాడు, ఆయనకున్న రైట్ ప్రకారం ఇచ్చాడా, అండర్ ప్రొవిజన్ ఆఫ్ లా ప్రకారం ఇచ్చాడా, దాంట్లో లీగల్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ ఇచ్చారా, ఏంటి ఆ రికార్డులన్నీ ఉండాలి. అవన్నీ ఏముండవు, సింపుల్గా ఏముంటాయంటే ఒక లెటర్ పెడతారు, ఫార్వర్డ్ చేస్తారు, అప్రూవల్ అంటారు. అది ఈ రికార్డులను చెప్పబడుద్దని, ఈ రికార్డులను చూపించబడుద్దని గవర్నమెంట్లో మెయింటైన్ చేయట్లేదు. అది ప్రాబ్లం కూడా. కానీ చేయకపోతే అది చట్టరీత్యా నేరం, నీ హక్కు అది. నేరం అది. అప్పుడు అది నేరం అది. ఎందుకంటే వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం ప్రజాహితంలో పారదర్శకంగా జవాబుదారితనంతో పనిచేయాలి. ఆ పని అవును. చేయకపోతే ఈ సమాచార చట్ట హక్కం ప్రకారం సమాచారం తీసుకోవాలి. అది ఇవ్వలేదనుకో నెక్స్ట్ సెక్షన్స్ ద్వారా ఎక్కడెక్కడ అప్లై చేయాలి, ఏం చేయాలో వారు చెప్తారు. అందు గురించే మిమ్మల్ని చైతన్యపరచడానికే ఇప్పుడు కన్ఫ్యూజన్ పోయింది కదా, కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిండు, ఆర్డీఓ వాళ్ళంతా తీసి కలెక్టర్ అన్నాడు. ఈ చట్టం ద్వారా కలెక్టర్ ను కూడా నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. కలెక్టర్ హాస్ టు గివ్ యూ ది రికార్డ్. Who is collector? Who is collector? He is your servant, public servant. He has to function లేటెస్ట్ ఇప్పుడు as per the guidelines of service rules, and those service rules are framed as per the constitution. You are the constitution అంటే ఎవరు? రాజ్యాంగం అంటే ఎవరు? మనమే. మనకు అవును. అనుగుణంగా పనిచేయాలి వాళ్ళు. మనం బాసులమండి. సర్ అనేది వాళ్ళు మనని అనాలి. సర్ ప్రజలే అంటే ప్రభువులు, slave I డెమోక్రసీలో. remain. Don't become sir. Slave I remain. Sir means don't use that. Collector, హైదరాబాద్ కలెక్టర్, రంగారెడ్డి కలెక్టర్, చీఫ్ మినిస్టర్ ఇట్లా మాట్లాడండి, గౌరవంతో మాట్లాడండి. అట్ ది సేమ్ టైం దే షుడ్ రెస్పెక్ట్ యూ బికాస్ యు ఆర్ ది కాన్స్టిట్యూషనల్ అథారిటీ. నువ్వు కట్టే పన్నుల ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది. సార్ అది మీకు ఇంకోటి స్క్రీన్ మీద 41A కింద రికార్డులు మెయింటైన్ చేయటం, 41B కింద స్వచ్ఛందంగా వెల్లడించాలి. వాళ్ళ దగ్గర ఈ రికార్డుల కింద ఏదైతే మెయింటైన్ చేస్తారో ఆ రికార్డులు ఉన్నదాన్ని స్వచ్ఛందంగా వాలంటరీగా వాళ్ళు రికార్డు ఎలా చేయాలి. కానీ ఇప్పుడు 41A కిందనే రికార్డు లేవు. ఇంకా 41B కింద ఓకే. ఆడిస్తారు. పబ్లిక్ ని ఇది ఇవ్వలేకపోవడానికి కారణం అదే రీజన్. రైట్. మీరు చూస్తున్నారా సార్, స్క్రీన్ మీద కనపడుతుందా మీకు? చూస్తున్నా 41B కింద B. స్వచ్ఛందంగా 41CD కింద నిర్ణయాలు చెప్పాల్సిందే. వాళ్ళు 41C కింద ఎందుకు ఇవ్వట్లేదు, ఏంటి మీ ఆఫీసులో రికార్డు ఉందా లేదా, ఆఫీసర్ ఏం రికార్డు లేకపోవడానికి కారణము, ఒకవేళ ఏమైనా దొంగలు పడితే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారా ఏంటి, లేకపోతే ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్ అయిందా, కరెంట్ ఎలక్ట్రిసిటీ బర్న్ అయ్యి ఏమైందా, ఏదైనా అలాంటి రీజన్స్ ఉంటే వెల్లడించాలి. అవి అసలు రికార్డే లేనప్పుడు ఇంకా వాళ్ళు రికార్డు బర్న్ అయ్యాక అవసరం యాడ్ ఉంది, అసలు రికార్డే మెయింటైన్ లేదు. ఇక్కడ 2 ఉదాహరణలు చెప్తాను అడ్వకేట్ గారు. నా సొంతం నాతోనే మేడపల్లి అని ఆత్మకూరులో, అక్కడ రికార్డు కనపడదు, రికార్డు మాయమైంది అంటారు. ఇప్పుడు ఇచ్చారు కానీ డిప్టీ మన కలెక్టర్ ఆఫ్ వనపర్తి స్పెషల్ ట్రిబ్యునల్ కింద నా భూమి వేరే వాళ్ళకు అసైన్ చేస్తారు, పుస్తకాలు ఇస్తారు. ఇదే విధంగా ఇక్కడ కందుకూరులో ఎంఆర్ఓ ఆఫీస్, మన కందుకూరు ఆర్డీఓ ఆఫీస్ కింద మహేశ్వరం 455 456 సర్వే నంబర్లు మహేశ్వరంలో రికార్డు పోయిందని ఎంఆర్ఓ ఇచ్చింది, రికార్డు లేదని. కానీ ఆర్డీఓ అప్పుడు కందుకూరు ఆర్డీఓ హీ గివ్స్ ఏ జడ్జిమెంట్, యు గో టు కోర్ట్ అండ్ ఫైట్ అంటాడు. అతను లేదు, దాని కింద ఎవరిని పనిష్ చేయాలి? అసలు చట్టరీత్యా అతను రికార్డు లేనప్పుడు ఎట్లా ఇస్తాడు, దానికి ఒక ఆర్డర్ ఎట్లా పాస్ చేస్తాడు? దాన్ని తీసుకుపోయి జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి కోర్టు కలెక్టర్కు ఛాలెంజ్ చేసి, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ది రెవెన్యూ మినిస్టర్, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ కూడా ఈ 2 అంశాలు మేము పెట్టాం. టిల్ దిస్ డే దేర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. దిస్ ఈస్ హౌ ది అడ్మినిస్ట్రేషన్ ఇస్ వర్కింగ్. మీకు నాకు ఎదురైన సమస్య ఏంటంటే, ఒకటి మీకు కూడా చెప్తాను నేను. సూర్యాపేటలో మన సూర్యాపేట కలెక్టర్ గారు ఒక ఆర్డర్ పాస్ చేసిండు సార్. ఏది ట్రిబ్యునల్లో. అది అసైన్మెంట్ ల్యాండ్, అసైన్మెంట్ యాక్ట్ 4 కింద చేయాలి. ఆయన ఆర్ఓఆర్ యాక్ట్ 5 కింద చెప్పిండు, జనరల్ యాక్ట్ కింద ఆర్డర్ పాస్ చేసిండు. ఇక చూడండి, ఇక ఇది ఒకటే కాదు, రంగారెడ్డి జిల్లా కూడా కందుకూరులో మీరు చెప్పారు, కందుకూరు కాకుండా శేర్లింగంపల్లిలో ఒకటి వచ్చింది, అది కూడా సేమ్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు మొన్న నేను పోయి అది ఆయన కలెక్టర్ గారు మీటింగ్లు ఉంటే నేను వాళ్ళ జేసీ గారిని కలిసా, నేను స్పెషల్ కలెక్టర్ని కలిసా. ఇది అదేంటంటే వాళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చారు. అసైన్మెంట్ యాక్ట్, అసైన్మెంట్ సెక్షన్ ప్రొవిజన్ 4 కింద కలెక్టర్కి పవర్ ఉన్నది. 4 కింద ఆయన ఆర్డర్ పాస్ చేయొచ్చు, 4 కింద ఆయన పట్టాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, దానికి ఆయన పవర్ ఉంది. అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆర్ఓఆర్ జనరల్ యాక్ట్ కింద తీసుకొచ్చి సెక్షన్ 5 కింద మొత్తం ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు వీళ్ళు.
తప్పు కదా సార్ అది. దాదాపు ఒక 15 to 20 కేసెస్ చదివినాయి నేను. అసలు ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో కలెక్టర్స్ గానీ, వీళ్ళకి గానీ నాకు అర్థమైందంటే అసలు అసైన్‌మెంట్ యాక్ట్ తెలుసా తెలియక, మరి తెలియక చేస్తుర్రా, తెలియక చేస్తుర్రా అన్నీ తీసుకొచ్చి 6 ధరణిలో పెట్టేసి రెగ్యులర్ యాక్ట్ కింద, జనరల్ యాక్ట్ కింద ఆర్డర్స్ పాస్ చేస్తుర్రు. బట్ వై దిస్ ఇస్ ఈవెన్ హైకోర్టు కూడా ఎందుకు చూసినట్టు పోతుంది ధరణి యాక్ట్ ను? ఇంత పెద్ద ల్యాబ్స్ మీరు చెప్పింది ఇది. హౌ కెన్ అసైన్ ల్యాండ్స్ మిగతావన్నీ కెన్ బికమ్ అన్ యాక్ట్? ఇప్పుడు అదే షేర్లింగంపల్లిలో లంబడలో భూమి ఉంది. ఇమీడియట్లీ నీకు Who లంబాడీస్ భూమి జ్యూడిక్షన్ ఉంది సార్? నీకు జ్యూడిక్షన్ లేదని చెప్పి ఇంట్రీమ్ సస్పెండ్ చేస్తారు. ఫైనల్‌గా సరే అట్లా క్వాయిట్ చేస్తారు. బట్ ఈవెన్ కలెక్టర్ ఒక ఐఏఎస్ స్థాయిలో కూడా మన రెవెన్యూ వ్యవస్థ ఎట్లుందని చెప్పుకోవడానికి ఇది చిన్న ఎగ్జాంపుల్ ఇది. గోపన్పల్లి మీరు చెప్పిన షేర్లింగంపల్లి లంబాడీలు ఎంత సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. వాళ్ళు మేము అవును. ఎవరికైనా అమ్మినా మాకు రికార్డ్స్ ఇవ్వండి అంటే వాళ్ళదే కాసరపాహని, వాళ్ళదే, వాళ్ళ తాతది ముత్తాతలది మొత్తం ఫ్యామిలీ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు ఆర్డర్ పాస్ చేస్తారు. ఎవరు బెనామీలు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో చూపించాలి కదా. నీకు ఎవరు అవును. అమ్మిండ్రు, నీకు ఆర్ఓఆర్, నీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీద ఆర్ఓఆర్ కావాలి కదా. ఆర్ఓఆర్ ఎట్లయింది ఏముండదు. అది అడిగితే ఇంకొక భూమి చూపిస్తున్నారు వాళ్ళకి. ఎస్ సార్, గో హెడ్. నెక్స్ట్ మనకి ఇంకోటి ఇక 4144 కింద మనకి ఆ, మన రీజనల్ లాంగ్వేజ్లు ఇవ్వాలి. మనకి అది ఇన్ఫర్మేషను సరే. వాళ్ళకి 5-2 కింద అది అఫీషియల్ది ఇవ్వాలి. ఎందుకంటే ఎవరెవరిని అపాయింట్ చేయాలా ఏంటి 5 వరకు. 6 కానించి మనకి 6-1 కానించి మనకి పబ్లిక్ సంబంధించింది స్టార్ట్ అవుతుంది. 6-1 మనం దరఖాస్తు చేసుకోవచ్చు. 6-1 Right. కింద ఏంటంటే ఎవ్రీ మెన్ 6-1 కింద మనం సమాచారము ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ కానీ ఏం లేదు, ఒక జనరల్ ఒక వైట్ పేపర్ మీద పోయి రాసిన అప్లికేషన్ కూడా 6-1 కింద మనం దరఖాస్తు చేసుకునే ఇది. ఓకే. 6-2 కింద మనం రీజన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రయోజనాల కిందని ఒకటి పబ్లిక్ ఇష్యూ ఒక వర్డ్ రాసి దాని కింద మనం తీసుకునే అవకాశం ఉన్న దీంట్లో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఆఫ్ ది యాక్ట్, గొప్పతనం ఇది. So the beauty of the act is 6-1. Any citizen can go and file information on a blank white paper. And 6-2 entitles him, wherein he did not even give any reasons. ఎస్, Beautiful. మనం రీజన్స్ రాయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ మాకు అవసరం ఉంది, పబ్లిక్ డాక్యుమెంట్ కావాలని పబ్లిక్ డాక్యుమెంట్ అని ఒక వర్డ్ యాడ్ చేస్తే సరిపోతుంది దాంట్లో. ఇంకోటి ఏంటంటే దీంట్లో నిరక్షరాస్యులు పోయినా కూడా ఒక మండల ఆఫీసులో నిరక్షరాస్యులు పోయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ రిసెప్షనిస్ట్ ఒక అప్లికేషన్ రాస్తారు. జనరల్గా పోలీస్ స్టేషన్లో కొంత మేరకు జరుగుతుంది ఇది. అది ఎంతవరకు సక్సీడ్ అనేది మనం సెకండరీ. బట్ ఈవెన్ ఏ ఆఫీస్కు పోయినా కూడా నిరక్షరాస్యుడు పోతే అక్కడ అప్లికేషన్ వాళ్ళ అధికారులు అసిస్ట్ చేస్తూ రాసివ్వాలి. Hmm. అది ఎక్కడా కూడా అమలు జరగట్లే. రెండోది వికలాంగులు వచ్చినప్పుడు కూడా, హ్యాండిక్యాప్డ్ వచ్చినా కూడా వాళ్ళు రాసి ఇవ్వాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది, హ్యాండిక్యాప్డ్ ఎక్కలేడు, లేనప్పుడు వాళ్ళకు కూడా అసిస్ట్ చేయాలి. ఆర్టీఐలో ఉన్నటువంటి ప్రొవిజన్ ఇది. దాన్ని ఎవరు దాన్ని ఫాలో చేయట్లేదు. రాసుకొని రాపో, బయట రాసుకొని రాపో, రోడ్ల మీద అయ్యో జిరాక్స్ షాపులు ఉంటాయి, అక్కడ పోయి ఇక్కడ పోయి వాళ్ళు కింద మీద పడి పాపం రాసుకొని వచ్చి ఇస్తారు. యాక్చువల్లీ యాక్ట్లోనే ఉన్నది ఇది. ఈ నిరక్షరాస్యులకును హ్యాండిక్యాప్డ్కి వాళ్ళు కంపల్సరీ అసిస్ట్ చేయాలి, వాళ్ళే జిరాక్స్ తీసి ఇవ్వాలి, వాళ్ళే స్టాంప్ వేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఒకటి జరగట్లేదు. వింటున్నారా రైతులారా? మనం అనొద్దు కానీ ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే పాపం రైతులు బాధలు, చాలా మంది ఇబ్బందులు. నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆఫీస్కి పోయినప్పుడు సమాచార హక్కు ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసర్ కూర్చోబెట్టి ఆయన ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ చేసి అప్లికేషన్ వాళ్ళే రాసి వాళ్ళే జిరాక్స్ తీసి మన రైతుకు ఎవరైతే నిరక్షరాస్యుడు ఉన్నాడో లేకపోతే సీనియర్ సిటిజన్ ఉంటారో వాళ్ళకి పెన్షన్ రావట్లేదు ఎందుకు దాన్ని మొత్తం రాసి అప్లికేషన్ రాసి స్టాంప్ వేసి ఇచ్చి వీళ్ళకి ఒక అక్నాలజ్మెంట్ ఇవ్వాలి. ఇదే మళ్ళీ పిహెచ్సి వికలాంగులకు కూడా చేయాలి అది. కానీ అది ఎక్కడ ఇంప్లిమెంట్ జరగట్లేదు ఈ యాక్ట్లో. There is a big exposure now. All illiterate like farmers or women folk and seniors, elders, and for that matter physically handicapped, as per 6-1 and 6-2, the concerned officer, the RTI officer appointed by that department, should provide all the information with his own cost by giving him, even taking Xerox copies and everything. He should provide, he should make him Everything is- comfortable, he should understand. That is the beauty of this act. So kindly understand. ప్రజలారా ఇప్పుడే అర్థం చేసుకోండి. మాకు చదువు రాదు, నేను నడవలేను, నా కాలు ఇబ్బంది ఉంది, వృద్ధులు నేను పైకి ఎక్కలేను మెట్లు, మీకు ఆ సంబంధిత సమాచార హక్కు శాఖ అధికారి మీ దగ్గరికైనా రావాలి,
మిమ్మల్ని ఏ విధంగా ఆఫీస్కి తీసుకువెళ్ళి జిరాక్స్ కాపీస్తో పాటు సమాచారాన్ని ఫస్ట్ స్వీకరించాలి. పత్రాన్ని పిటిషన్ యాస్ టు యాక్సెప్ట్, దాన్ని మొత్తం ముద్ర వేసి జిరాక్స్ వేసి మీకు ఇచ్చి తగిన సమాచారం మీకు ఇవ్వాలి. అది హక్కు. సమాచార చట్టం ఒక ప్రాథమిక హక్కు. సో మర్చిపోకండి, దిస్ ఇస్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దే హ్యావ్ టు provide you information because you are illiterate, because you cannot walk, because of physically handicapped nature, because you are an elder, you cannot climb steps. RTI officer cannot take this as an excuse. As per RTI Act, he should make you comfortable, listen to your complaint, he should give you even the Xerox copy of that acknowledgement, with acknowledgement, so that he has to provide you information. Yes sir, go ahead. Go to section 6(3). ఎవరైనా తెలియకుండా ఒక అప్లికేషన్ ఒక ఆఫీస్లో పెట్టాల్సింది ఇంకో ఆఫీస్లో పెట్టాడు అనుకోండి, దాన్ని బదిలీ చేసేది అధికారం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఆర్ ఆఫీస్లో పెట్టాలని అప్లికేషన్ పోయి లోకల్ పోలీస్ స్టేషన్లో పెట్టింది అనుకోండి, అది దాన్ని బదిలీ చేసి 6(3) కింద దాన్ని బదిలీ చేసే అవకాశం ఈలో కల్పించారు. ఎందుకంటే చాలామంది మన దేశంలో 100 కోట్ల పైన జనాభా ఉంది కాబట్టి తెలియనప్పుడు ఏదో మిస్టేక్ జరుగుతుంది. మిస్టేక్ జరిగినప్పుడు ఒక్కడ పెట్టాల్సిన అప్లికేషన్ ఒక్కడ మర్చిపోయి పెట్టినా, లేకపోతే పొరపాటున పెట్టినా, తెలిసి తెలియక పెట్టినా, ఏ రకంగా పెట్టినా కూడా దాన్ని 6 Clause 3 కింద కన్సర్న్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 6(3) దరఖాస్తు బదిలీ. 6(3), as per 6(3), by chance, if you do not have information, if you have applied it in a police department instead of revenue, the police department, as per this act, they has to transfer it to the concerned revenue department. They cannot deny that, no, this doesn't come under my department. No, as per this act 6(3), it has to be transferred to the concerned department. అక్కడ ఆఫీసర్కి ఆ పవర్ ఉంది, ఈ ప్రొవిజన్ కింద ఆయన ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఇప్పుడు చాలా మంది రైతులను అమాయకులను చేసి, మీరు అన్నట్టు నిరక్షరాస్యులు చేసేసి, మాకు రాదు, ఇది మా అప్లికేషన్ రాదని చెప్పి 30 రోజులు తిప్పుకొని పంపిస్తారు. కానీ యాక్ట్లో అది లేదు. వండర్ఫుల్. 30 రోజుల తర్వాత నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి రిటర్న్ చేస్తున్నారు. ఇది ఇంకా దారుణమైనటువంటి విషయం. నువ్వు ఈ వీక్ రా, నెక్స్ట్ వీక్ రా, ఇంకో వీక్ రా అని చెప్తూ తీరా 30 డేస్ కాగానే నీది మా ఆఫీస్ కాదు, మా డిపార్ట్మెంట్ కాదని రిజెక్ట్ చేస్తారు. యాక్చువల్గా రిజెక్ట్ చేయడానికి లేదు ఎక్కడ కూడా, ఇక్కడ ఈ ఆర్టీఐలో ప్రొవిజన్లో, ఈ యాక్ట్లో. వండర్ఫుల్. 6(3) ఎన్ని అంశాలు చూడండి. మీకు సామాన్యుడికి కావాల్సిన ఇది సామాన్యుడు ఆయుధం ఎందుకన్నారో ఈరోజు మన కరుణాకర్ రెడ్డి అడ్వకేట్ గారు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మీకు వివరిస్తూ ఉన్నారు. అందు గురించే ఈ షోను అందరికీ షేర్ చేయండి. అవర్ అడ్వకేట్ కరుణాకర్ రెడ్డి ఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అ సింప్లెస్ట్ వే వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ దిస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, వాట్ ఈస్ section 6. So you kindly understand, then keep on sharing this so that you will become strong enough with this basic understanding of right to information act. Yes sir, please. Okay sir, next ఇంకోటి ఏంటంటే 7(1) ప్రకారం 30 days లో మనకు అప్లికేషన్ ఇవ్వాలి. ఓకే. 7 Clause 3A ప్రకారము మనం ఎంతెంత రుసుము చెల్లించాలనేది ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది పబ్లిక్ బాగా మిస్యూజ్ అవుతున్నటువంటి ఇది. ఫీ ఎట్లా అంటే వైట్ కార్డు హోల్డర్స్ కి, విలేజర్స్ కి ఫ్రీ. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు 7 Clause 3A ప్రకారము సమాచారకు ఫీజు తీసుకునేది, ఫీజు కలెక్టింగ్ చేస్తున్నారు. ఈ ఫీజు ఏంటంటే దీంట్లో విలేజర్స్ కును వైట్ కార్డు హోల్డర్ కి ఫ్రీ ఉన్నది. విలేజర్స్ కి, వైట్ కార్డ్ హోల్డర్స్ కి, బీపీఎల్ ఎవరైతే ఉన్నారో బీపీఎల్ బిలో ప్రాపర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఫ్రీ ఉన్నది. కానీ వీళ్ళు ఏంటంటే దాని మీద ఫీ మినిమం 5 రూపాయలు పెట్టండి అయితే అప్లికేషన్ ఎంటైన్ చేయట్లే. జస్ట్ మన వైట్ కార్డ్, రేషన్ కార్డు వాళ్ళకి జిరాక్స్ పెట్టేసి అప్లికేషన్ పెడితే సరిపోతుంది. This is a big exposure. Villagers or below poverty line, white card holders, you need not pay anything. Just NP pay చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ not pay anything. Yeah, చెప్పండి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే మన రేషన్ కార్డు ఒకటి జిరాక్స్ అటాచ్ చేస్తే సరిపోతుంది. You can just attach a Xerox copy of a ration card and you apply for what information you need and submit. They are ration card enough, free of cost. You need not pay. White card, you need not pay anything.
మండల్ Yeah. లెవెల్ అయితే 5 రూపీస్, డిస్ట్రిక్ట్ Yeah. లెవెల్ అయితే 10 రూపీస్. మండల్ లెవెల్లో ఇట్ ఈస్ ఓన్లీ 5 రూపీస్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇట్ ఈస్ 10 రూపీస్ రుసుము. 10 మామూలుగా రూపీస్. అందరికి మిగతా వాళ్ళకు at mandal level you have to pay 5 rupees to get the information. At district level it is 10 rupees for others, but for below poverty line and for There is villagers no fees. there is no fee. You have to Yes, understand, yes, just yes. attach copy of your ration card and seek the information. Yes. మీరు జస్ట్ రేషన్ కార్డ్ ఇంకోటి కాపీ పెట్టి ఒక పిటిషన్ పెడితే మీకు వాడు సమాచారం ఇవ్వాలి. ఎస్ సార్. ఇంకోటి మనకి 30 డేస్ లోపల ఇచ్చిన 30 డేస్ దాటితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది చాలా మందికి తెలియదు. ఇది తెలుసో తెలియదో కానీ 30 డేస్లో మన అప్లికేషన్ పెట్టినాక ఈవెన్ 1 డే 31 డేస్ అయినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద సమాచార హక్కు చట్టం కింద ఏదైతే అధికారం ఉందో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇవ్వాలి. Now this is a big information from this show. After Yes. 30 days, before 30 days, as per Right to Information Act 2005, they have to provide you information. Even if day 30 lapses, డేస్లో కూడా 31st 30 day, డేస్లో you need not pay any amount. He has to provide you all information free of cost. ఫ్రీ ఆఫ్ 30 కాస్ట్. రోజుల వ్యవధిలో వాడు మొత్తం సమాచారం ఇవ్వాలి మీకు. కానీ 31 రోజు అయిందంటే మీరు ఏ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మిగతా సమాచారాన్ని అంతా మీకు ఫ్రీగా ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖది అధికారిది. అధికారిది. ఇది 30 డేస్ దాటినాక ఇవ్వకుండా డీడీ ఇవ్వమని చెప్పి అది ఇవ్వమని చెప్పి బాగా పబ్లిక్ని హెరాస్ చేస్తారు. ఈ యొక్క ప్రొవిజన్ని మిస్యూజ్ చేస్తారు. 30 డేస్ బిలో కూడా ఫర్ పేజీకి 2 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయాలి. అదే ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ మనం వాడితే డివిడి కానీ సిడి కానీ 50 రూపీస్, ఫ్లాపీ ఇలాంటి వాడితే 50 రూపీస్ దాని కాస్ట్. జిరాక్స్ అయితే 2 రూపీస్ ఈచ్ పేజ్. So each page Xerox costs you 2 rupees. You have to ఇప్పుడు before 30 days. రెవెన్యూలా ఒక్కొక్క పేజీ మనం అడిగితే 200 రూపీస్ అంటారు ఛార్జ్, పాత పానీలు అడిగితే. అసలు ఈ యాక్ట్నే మిస్యూజ్ చేస్తారు వాళ్ళు రెవెన్యూలు. It is a misuse of this act. For every page Yes. before 30 days, if he has to provide, he has to collect only 2 rupees. And if you are seeking information through electronic gadgets like floppies or DVDs, it is only rupees 50. Don't give him except 2 rupees or 50 rupees for flop and all. If they ask you demanding 100 rupees per page, you can sue them. మీరు చట్టరీత్యా వాళ్ళపై చర్యలు కేవలం 2 రూపాయలకు జిరాక్స్ కాపీకి మీరు డివిడి కానీ ఒక ఫ్లాపీ సిడి కానీ తీసుకపోతే 50 రూపాయల్లో మొత్తం సమాచారం దాంట్లో పొందుపరిచి ఇవ్వాలి. ఇది 30 రోజుల్లో ముందు. 30 రోజు ఒక రోజు దాటినా సమాచారం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ క్లియర్. 30 డేస్ దాటితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. నో నీడ్ నాట్ పే సింగిల్ పే. Right. ఒక రూపాయి కూడా 30 డేస్ దాటితే మనం ఒక రూపాయి కూడా పెంచాల్సి. నెక్స్ట్ 7(4) క్లాస్ ఇందాక చెప్పినాము హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. 7(6) అదే ఇప్పుడు మనం చెప్పింది గడువులోక సమాచారం ఇవ్వకుండా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి. 7(6) ఇప్పుడు మీకు చెప్పింది అదే. 7(4) ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, 7(6) గడువులోపల సమాచారం. 7(6) మన గడువులోపు సమాచారం ఇవ్వకుండా పూర్తిగా ఉచితంగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీకు చెప్పిన 30 డేస్ దాటినాక 30 డేస్ దాటితే ఫ్రీ ఇవ్వాలనేది 7(6) చెప్తున్నది. So as per 7(6) of Right to Information Act, before 30 days, per Xerox copy only 2 rupees, DVD and CDs only 50 rupees you have to pay. If it crosses 30 days, even on 31st day, it is free of cost. They have to provide you free of cost information. Yes sir, wonderful. 7(8) ఏమైనా అప్లికేషన్ ఏమైనా మనం పెడితే రిజెక్ట్ చేస్తే దానికి రీజన్స్ రాయాలి, ఎందుకు ఏంటనేది. As per 7(8), if he is denying you information, he has to give you clear cut reasons. 8(1) కింద మినహాయింపు అంటే ఆర్మీ కానీ మన సోల్జర్స్ ఇష్యూలు కానీ మన ఏమన్నా దేశ భద్రత ఇష్యూలు కానీ నేషనల్ ఇంటిగ్రిటీ ఇష్యూలు ఉంటే దాని కింద ఎగ్జాంప్టెడ్ కింద వాళ్ళకి మినహాయింపు ఉంది, ఇవ్వడానికి 8(1) కింద. కానీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా సార్, 8(1) కింద అన్ని రిజెక్ట్ చేస్తున్నారు ఈ రోజు. అందరినీ దాని కిందగా తెస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే నేషనల్ ఇంటిగ్రిటీ ఇష్యూ, మిలిటరీ, ఆర్మీ, మన ఇండియన్ సెక్యూరిటీ ఇష్యూస్ మాత్రమే ఇందులోకి వస్తాయి. Only Indian integration or security issues come under 8(1), but this has become a fashion. They are rejecting you under 8(1). సావర్నిటీ పవర్ ఏవైతున్నాయో వాటి కింద వచ్చేవి కొన్ని మిలిటరీ కానీ స్పెషల్ ప్రొవిజన్ కింద ఏమన్నా ఉంటే సెక్యూరిటీ మెజర్మెంట్ అవర్ కంట్రీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి వస్తాయి తప్ప వీళ్ళు ఏంటంటే ప్రతిదీ 8(1) కింద మినహాయింపు అంటారు. 8(1) కింద మినహాయింపు అనేది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్, మిలిటరీ వీటికి ఇచ్చారు తప్ప కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి తీసేసుకుంటారు.
రైట్. ఇది 8.2 కింద అడిగిన సమాచారం ప్రజా ప్రయోజనం ఉంటే ఏమి ఉండదు. 8.2 కింద ఇప్పుడు చెప్పా, మీకు ఫస్ట్‌లోనే చెప్పా ఈ వర్డ్. ఏదైనా Right. మనం ఒక అప్లికేషన్ రాసేటప్పుడు పబ్లిక్ రీజన్స్, పబ్లిక్ ప్రజా ప్రయోజనం అవసరం ఉందని రాస్తే దాంట్లో రిజెక్ట్ చేయనీకి లేదు. ఈవెన్ 8.1 కింద మినహాయింపులున్నా కూడా ఇప్పుడు మనము సెక్యూరిటీ ఆర్మ్ ఇష్యూ అడిగినాము. ఆర్మ్ ఇష్యూ అడిగినప్పుడు దేశ ప్రజలందరికీ అవసరం ఉంది ఈ ఇష్యూ, నాకు కావాలి అన్నప్పుడు అది ఇవ్వాల్సింది అది కూడా. Right. So you have to understand, even if their exemptions are granted under 8.1, as per 8.2, if you say there is a public interest, even 8 under 8.1, which they have tried to uh, keep it safe, even that information they have to provide you. They cannot Yes. deny you under 8.1. If you say as per 8.2, there is a public interest. Example is Rafale. Rafale, when the I'm telling you just an example. If it is coming for 1 rupee, if you are paying 3 rupees, you have every right to know. Under stating that this is the National Security Act, they cannot deny you because it is your money, and that security is for whom? For yourselves. రీసెంట్లీ Yourself. రీసెంట్లీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తరుణ్ గొగోయ్ సుప్రీంకోర్టు సీజే ఆయన ఒక Sir, జడ్జిమెంట్ ఇచ్చాడు ఆర్టీఐ మీద. sir. దీని కిందనే సెక్షన్ 8.1 కింద మినహాయింపు అంటే మినహాయింపు ఏం లేదు. భారతదేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ఆర్టీఐ కింద పనిచేయాల్సిందే, సమాచారం ఇవ్వాల్సిందే అని తరుణ్ గొగోయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ పాస్ చేసిండు. ఎలాంటి Wonderful. మినహాయింపు లేదు సీజే ఆఫీసు కూడా అని. See, Tarun Gogoi, the ex-Chief Justice, has passed a wonderful Yes. order upholding the Right to Information Act 2005, stating that even Chief Justice of India's office, Supreme Court's office, have to provide information. There is no question of denying information as per 8.1. Yes. Yeah, so this is also on record. దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్తూ ఆయన ఒక అబ్జర్వేషన్ కూడా రాశాడు. ఈవెన్ మై సుప్రీం కోర్ట్, మై చీఫ్ జస్టిస్ ఆఫీస్ ఆల్సో పాస్ ద ఆర్డర్, కమ్స్ అండర్ ఆర్టీఐ, పాస్ ద ఎనీ ఆర్డర్ టు పబ్లిక్. Right. Any order So, passed by మూడోది CBI, 11 Supreme section Court 11. also should be, Supreme Court also should be made known to public. ఎస్. Right. 11 ఇది పబ్లిక్ ని పెద్ద కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ఇదొక పెద్ద ఇష్యూ ఇది. Sir. ఇదేంటంటే మూడో పక్ష సమాచారం అందజేత. మూడో పక్షం అంటే మనకి థర్డ్ పార్టీస్, అంటే థర్డ్ పార్టీస్ ఎవరెవరు వస్తారు మనకి? Sir. ఎవరెవరు వస్తారంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ సమాచారం ఎట్లా తీసుకోవచ్చు అనేది తీసుకొని ఇవ్వాల్సిందని చెప్పి 11 చెప్తున్నది. ఇప్పుడు మనం పోయి ఖమ్మం ఒక ప్రైవేట్ కాలేజీ లేకపోతే ఒక ప్రైవేట్ హాస్పిటల్ గురించి మన ఆర్టీఐ కింద పెడితే చాలా మందికి మాకు ఆ ప్రొవిజన్ లేదు, మాకు ఆ సెక్షనే లేదు, మాకు అనేది లేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఖమ్మంలో ఒక హాస్పిటల్ మీద మన ఆర్టీఐ అడుగుతున్నాం, ఒక ప్రైవేట్ హాస్పిటల్ మీద అడిగినప్పుడు అది ఎవరికి వేయాలి ఏంటి అనేది పబ్లిక్కి బేసికల్గా అవగాహన లేదు. సరే, కొంతమందికి అవగాహన వచ్చింది. డిఎంహెచ్ఓకి మనం లెటర్ పెట్టినప్పుడు అది ఎందుకంటే హాస్పిటల్ డిఎంహెచ్ఓ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి థర్డ్ పర్సన్ సమాచారం కూడా ఇవ్వాల్సిందే. దాంట్లో డ్రాగన్ చేయడానికి కానీ సీక్రెట్ మెయింటైన్ చేయడానికి కానీ డినై చేయడానికి లేదు. ఈ 11 క్లాస్ చాలా స్పష్టంగా చెప్తుంది. దీంట్లో చెప్పిన ఈ ప్రొవిజన్ అది. As per 11 clause 11, third party information that has to be provided during pandemic. Many corporate hospitals have collected huge lakhs of rupees they collected. So you can seek the information through the area DMH, Director of Health, the Srinivas, who comes often and he tries to confuse you and threatens you with 1,000 rupees fine. You can question the same Director of Health, Srinivas, under your purview. So many hospitals are working. If not Director of Medical Education, Health Education, some hospitals come under his లేబర్ domain. డిపార్ట్మెంట్, లేబర్ చాలా మంది పనిచేస్తున్నారు, హోటల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే లేబర్ ఆఫీసులో తీసుకోవాలి. మనం లేబర్ ఆఫీసులో 11 కింద ఇవ్వాల్సిందే. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎందుకంటే పర్మిషన్ గ్రాంట్ చేసేది వాళ్ళు కాబట్టి, పర్మిషన్ ఇచ్చేది వాళ్ళు, ఇన్స్పెక్షన్ చేసేది వాళ్ళు, వాళ్ళ వెల్ఫేర్ చూసేది వాళ్ళు కాబట్టి 11 కింద థర్డ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. కానీ చాలా మంది ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి మాకు లేదు, మాకు కనెక్టివిటీ లేదు, మాకు ఆ ప్రొవిజన్ లేదు, మాకు అది లేదని చెప్పి పబ్లిక్ని మిస్గైడ్ చేస్తున్నారు, పబ్లిక్ని బైపాస్ చేస్తున్నారు. కానీ సెక్షన్ 11 కింద మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే. As per section 11, third party information has to be provided. Keep this in, right? Yes. Private factories or private corporate hospitals or for private entrepreneurs who have become rich, Jio or Adani, the concerned departments have to give the permission information, because they are taking permission from the concerned departments to run their businesses.
So the Yes. concerned department is liable to, and I'm giving you example of Director Health, Mr. Srinivas, Dr. Srinivas has to give you information on every corporate hospital, how much money they have collected, why they have collected, what are the medicines they have used, why those medicines have been క్వాలిఫైడ్ used, డాక్టర్స్ ఉన్నారా లేరా, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా లేరా, whether the ఇవన్నీ treatment మనం was done by తెలుసుకోవాలంటే qualified doctors or not, and under what section and what made them to give the drug to you. And if they have, unfortunately, those who have died, how did they die? Why did they die? These are all the informations you can seek from the Director of Health, Dr. Srinivas, on all corporate hospitals, private hospitals. This is what big exposure again, even including private industries, Geo or some or whatever organizations, ప్రైవేట్ స్కూల్స్, because కాలేజెస్, even private schools, private colleges, they కాలేజెస్ say we don't come under RTI Act. No, every private organization will come under RTI Act under Section 11. Third party information has to be provided by the concerned departments. Collegiate education department has to give you, or technical education in the case of engineering colleges, medical health department in the case of medical colleges. So like that, intermediate board in the case of intermediate private colleges, SSC board in the case of private schools. So everyone has to provide you information. There is no question that private institutions are not bound by RTA Act. Now this is a big exposure under Article 11, Section 11. The concerned ఎస్. departments from whom they seek permission to run the institutions or industries, they have to provide you information, or hospitals. ఈ సంబంధిత మూడో వ్యక్తి ఈ అని చెప్పి 11 సెక్షన్ పబ్లిక్ కి అవేర్నెస్ దాని మీద అవగాహన లేకపోవటం వలన మొత్తము సార్ పబ్లిక్ ని ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు ఉన్నారో మొత్తం బైపాస్ చేసేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి మా కిందికి రాదని స్ట్రేట్ అవే చెప్పేస్తున్నారు. చూడండి, ఇది ఇప్పటికైనా అర్థం ఆఫీసర్లకి కావాలి సార్, ఇది చెప్పండి. కంపల్సరీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా దగ్గరికి ఒక నల్లగొండ జిల్లా ఒక తుంగతుర్తి నుంచి ఒక రైతు వచ్చినాడు నా దగ్గరికి. సార్ ఆయన అగ్రికల్చర్ లా పవర్ స్పేర్స్ గవర్నమెంట్ కొన్ని సబ్సిడీలతోటి కొంతమంది రైతులకు ఇస్తుంది ఎవ్రీ ఇయర్ కొంత స్కీమ్ కింద వాళ్ళ కింద. ఆయన ఒక సార్ పవర్ స్పేర్ అది కొనడానికి దాని గురించి పోతే ఆయన అది తెలుసుకోవడానికి పోతే అది ఏ కంపెనీ ఇచ్చారేందో మా దగ్గర లేదు, సమాచారం లేదు, అది ఎవరు ఇచ్చారో మాకు సంబంధం లేదు అంటున్నాడు. నా దగ్గరకు వస్తే అప్పుడు 11 కింద అప్లికేషన్ పెట్టమని చెప్పిన, పెడితే అప్పుడు అవన్నీ తీసుకున్నాడు. దాంట్లో అప్పుడు దాని మీద ఆయన ఎక్సైజ్ చేసి పెడితే అప్పుడు ఆఫీసర్కి మళ్ళీ నేను ఫోన్ చేసి ఇట్లా ఉంటుంది ఈ ప్రొవిజన్ కింద నువ్వు ఇవ్వాలి, అది ప్రైవేట్ వాళ్ళకి కొటేషన్ అలాట్ చేసి ఇచ్చిన, ఈ అథారిటీ సుపీరియర్ యూ ఆర్ ద బాస్, యు ఆర్ ద ఇన్ఫర్మేషన్ కంపల్సరీ పాస్ చేయాలి, ఇవ్వాల్సిందని చెప్పిన. తర్వాత అవన్నీ చూసుకొని తర్వాత సుపీరియర్ చేసుకొని కొంచెం టైం తీసుకొని తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. అది కూడా ల్యాక్ ఆఫ్ ఇచ్చాడు, సంథింగ్ ఏదో వర్కౌట్ అయింది. అది Article 11, even our doctor, Advocate Karunakar, had his own experience in Tungaturti. ఇప్పుడు The concerned మన officer కోవిడ్ has లా to provide you కోవిడ్ లా information. సార్ కోవిడ్ లో మీకు మన ఇది హాస్పిటల్ ఉంది, చాలా హాస్పిటల్ సీజ్ చేశారు. అవును ఇప్పుడు హైదరాబాద్ లో చాలా కోవిడ్లు మన కామినేని హాస్పిటల్ కానీ ఇక్కడ మన సికింద్రాబాద్లో ఉన్న హాస్పిటల్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా సీజ్ చేశారు. ఎట్లా, ఎందుకని ఈ సెక్షన్ 11 కింద కోవిడ్లో ఉన్నటువంటి రేట్స్ గవర్నమెంట్ ఇచ్చిన రేట్లకి డిఫరెంట్గా కలెక్ట్ చేశారు. ఎక్కువ హ్యూజ్డ్ అమౌంట్ కలెక్ట్ చేస్తే వాళ్ళు తీసుకున్నారు, అది తీసుకొని ఆ మిస్యూజ్ చేయడంతో కంప్లైంట్ పెడితే దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. అది థర్డ్ పర్సన్స్ ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారానే మనకి కోవిడ్లో కొంచెం మనకి సామాన్య ప్రజలకు కొంత మేరకు న్యాయం జరిగిందంటే హాస్పిటల్ని కొంచెం కంట్రోల్ చేసి గవర్నమెంట్ నియంత్రించేది ఏంటంటే చాలా మంది సామాన్య ఆర్టీఐ యాక్టివిస్టులు, సోషల్ యాక్టివిస్టులు పెద్ద ఎత్తున ఆర్టీఐ కింద పెట్టారు. మిస్యూజ్ అవుతుంది, కోవిడ్ టారిఫ్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇట్లా మిస్యూజ్ చేసిరంటే వాళ్ళ మీద అప్పుడు ఈ రిపోర్ట్లు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. wonderful. Article Section 11 has come to the rescue of commoner sufferers during COVID. Under that, they sought information and the action was initiated under Article Section 11, provided information against corporate hospitals or those hospitals who have charged more than the tariff announced by government. Even government also should discuss, actually without discussing it announces the tariff as if it is their personal property. Yes sir, wonderful. సెక్షన్ 12-15 కమిషనర్ని అపాయింట్ చేయటం, స్టేట్ సెంట్రల్ కమిషనర్, అది గవర్నమెంట్కు వస్తుంది. అది మనకి 8(1) కమిషనర్లు ఫిర్యాదులు విధి విధానాలు. కమిషనర్ 8(1) కింద ఏమేం చేయాలి, కమిషనర్లకు మనం ఫిర్యాదు చేసుకోవచ్చు. ఫిర్యాదు చేసుకుంటే ఆయన ఆఫీసర్ని పిలిచి కాల్ ఫర్ రికార్డ్ చేసి యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న కమిషనర్లు మనకి ఇక ఎంతవరకు చేస్తారు అనేది చూడాలి. అది
ఇది 9(1) కింద ఫస్ట్ అప్లేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఆర్ఓ దగ్గర అప్లికేషన్ పెడితే ఆయన సమాచారం ఇవ్వకపోతే 9(1) కింద ఆర్డీఓకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. 19(1) కింద, 19(3) కింద సెకండ్ అప్పీల్. రైట్. 19(A) కింద కమిషనర్లకి కొన్ని అధికారాలు ఉన్నాయి. కమిషనరు డైరెక్ట్ వాళ్ళ మీద ఏ ఆఫీసర్ అయితే అధికారం ఇవ్వలేదో వాళ్ళ మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉంది. నిర్ణయాధికారాలు తీసుకోవచ్చు, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఆ తీసుకునే అధికారము కమిషనర్కి ఉంది. ఆ కమిషనర్కి ఇచ్చినటువంటి ప్రొవిజన్ అది. ఇంకోటి 19(8)B కింద పరిహారం మంజూరు. అంటే మనకి ఎందుకైతే సమాచారం ఇవ్వలేదో, మనం ఎట్లయితే బాధితులమైనమో, దాని ద్వారా మనకి ఏం నష్టం జరిగిందో 25,000 వరకు కమిషనరు పరిహారం విధించే అధికారం ఉంది. Right. So Article 19 is very crucial. You can go for first appeal as per 19(1), second appeal as per 19(3), and even commissions have got special powers under 19(8) and 19(A). సమాచారం ఇవ్వకుండా దాస్తున్న A. డ్రాగ్ ఆన్ చేస్తున్న ఆఫీసర్ల మీద ఆయన యాక్షన్ తీసుకోవచ్చు. 19(8)B కింద కాంపన్సేషన్ ఇవ్వచ్చు. As per 19(8)A, 21 కింద 21 కింద కూడా ఆఫీసర్స్ కి ఫైన్ వేయచ్చు. ఎందుకంటే ఒక అప్లికెంట్ ని ఇన్ని రోజులు తిప్పినందుకు ఆయన కింద కావాలని కాంపన్సేషన్ కూడా ఇది ఉంది. 22 కింద డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవచ్చు కమిషనర్. Wonderful. Yeah. So 19 sections 19 and 20 clearly state how you have to go for appeal and what are the powers of the commission. He can even issue, he can see to that the damages are collected from the concerned officer if he is not providing. Not only that, kramashikshana charyalu, they can even recommend for action against concerned officer under service rules also. Big issue. Article 19 and Article 20, sections 19 and section 20, sorry. Yes, sir. 22 ఇది చాలా ఇంపార్టెంట్. సమాచారం ఇచ్చేటప్పుడు సమాచార చట్టాన్ని మాత్రమే పరిగణన తీసుకోవాలి సార్. వాళ్ళు ఏంటంటే మాకు 6 చట్టం కింద ఇది లేదు, లేకపోతే ఇంకోటి పోలీస్ యాక్ట్ కింద ఇది లేదు, లేకపోతే ఫైర్ యాక్ట్ కింద మాకు ఇది లేదు, హోటల్ ఎస్టాబ్లిష్మెంట్ మెడికల్ యాక్ట్ కింద ఇది లేదు, అది లేదు, ఇతర యాక్ట్లన్నీ కూడా క్లబ్ చేస్తూ మిస్యూజ్ చేస్తూ ఉంటారు ఈ పవర్ని. కానీ మనం అడిగేది ఓన్లీ సమాచార హక్కు చట్టం అడుగుతున్నాం కాబట్టి ఈ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఇవ్వాలి. వేరే చట్టాలకి దీంట్లో లింక్అప్ చేయడానికి, వేరే వాటిని కానీ క్లబ్ చేయడానికి, మిక్స్డ్ చేయడానికి లేదు. Wonderful. Now this is a big disclosure. No one can deny, whether it is police department, revenue department, or chief minister's revenue department, or municipal administration department, they can never deny saying that this municipal act, this police act or revenue act will not allow us to provide information. No, because you are seeking information under Information Act. So only right to information act should be implemented by these departments. Department acts will not come in the way for denying you information. ఇప్పుడు మనము ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఎట్లా ప్రమోషన్ వచ్చిండో ఏంటి ఆయనకి శాలరీ ఎంత అని అడిగితే మాకు సిసిఎల్ఏ రూల్ ప్రకారము ఈయనకి లేదంటారు. సిసిఎల్ఏ వాళ్ళ ఎంప్లాయీ సర్వీస్ రూల్స్ ప్రకారం మాకు ఇవ్వనికి ప్రొవిజన్ లేదంటారు. కానీ ఆ ప్రొవిజన్ చెప్పడానికి లేదు, ఓన్లీ ఆర్టీఐ యాక్ట్ కింద ఇవ్వాల్సింది అది. As per RTA Act, it is simple. Whatever you ask, they have to give you information. No department can deny stating that as per this act of the department we cannot give you. No, that is false. It is a plain paper on which you seek information and they have to give information. बस इतना ही है. आप समाचार को सेक्शन 24 खाली पेपर में डालिए और आपको समाचार देना वो डिपार्टमेंट का फर्ज बनता है. वो आपको नकार नहीं कर सकता. हमारे सेक्शन ये है, हमारे सेक्शन कोई भी सेक्शन नहीं, खाली राइट टू इंफॉर्मेशन एक्ट ही लागू होगा. यस सर. ओनली रेस्ट ऑफ अदर एक्ट्स should not follow the RTA Act. ఇంకోటి 24 కింద మనం చెప్పినాము ఇదేంటి నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ వాటిలో ఎగ్జామ్టెడ్. ఇంకో 25(5) కింద ఈ చట్టాన్ని ఎఫెక్టివ్ గా అమలు చేసే బాధ్యత కమిషనర్లదే. రైట్.
అంటే ఇప్పుడు స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, డిస్ట్రిక్ట్ నుంచి మండల్ లెవెల్ వరకు ఎఫెక్టివ్‌గా అంతా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఆర్‌టీఐ ఆఫీసర్లు, ఇన్‌చార్జీలు మొత్తం వాళ్ళ మెకానిజం అంతా కరెక్ట్ నడుస్తుందా? లేదా? దీనంతా అబ్జర్వేషన్ చేసి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసే బాధ్యత కూడా స్టేట్ కమిషనర్‌దే. So స్టేట్ ఆర్ ఇది సెంట్రల్ కమిషనర్. state and central commissioners after appointment, they have to check the machinery of our Right to Information Act 2005, right? Every department, is their officer, or are they providing information? What is happening with this RTA Act in that department? This is the duty of all the state and central Right to Information Commissioners. That is their job. So now they clearly say these days, no, I don't know, I cannot, I have always done. No, he is responsible. He or she, as a commissioner of Right to Information Act, he is held responsible. Yes, sir. సెక్షన్ 26 సమాచార చట్టం ప్రచారంలో ప్రభుత్వము కమిషనర్ బాధ్యత. అంటే ఈ సమాచార చట్టం ఇట్లుందని పబ్లిక్ అవేర్నెస్ కండక్ట్ చేయటము, పబ్లిక్ యొక్క మీటింగ్లు పెట్టి ఎడ్యుకేట్ చేయటము, దాని యొక్క ఎఫెక్టివ్నెస్ ఇంప్లిమెంట్ చేయమని ప్రజల్ని భాగస్వామ్యం చేయటం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కమిషనర్లు కూడా దీనికి బాధ్యతలు తీసుకొని చేయాలి. దీని యొక్క వైడ్ పబ్లిసిటీ చేయటం కానీ, ఎడ్యుకేట్ చేయటం కానీ, దీని యొక్క యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని, దీనిలో గొప్పతనాన్ని, ఇది ఏ నేపథ్యంలో పెట్టారు, ఏంటి, దీన్ని పబ్లిక్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఇంకా ప్రజలందరికీ బాగా డీసెంట్రలైజ్ చేసి ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఎడ్యుకేట్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లస్ కమిషనర్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయాలి. దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ అలొకేషన్ కానీ, పబ్లిసిటీ చేయటం కానీ, అది మీటింగులు పెట్టమా, లేకపోతే మీడియా ద్వారానా, లేకపోతే ఏ విధంగా అనేది దీని యొక్క మొత్తం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరియు కమిషనర్లు పూర్తి బాధ్యత తీసుకొని వైడ్ పబ్లిసిటీ చేసి ఎడ్యుకేట్ చేయాలి. దీని కింద కూడా సపరేట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది సెక్షన్ 26. So very clearly the last section, section 26, makes governments responsible, both state and central governments, along with the commissioners of Right to Information Act commissioners, department commissioners. It is their job to create awareness amongst the masses, amongst the people, through wide publicity. So they cannot just go and deny, stating that no, it is not our job. No, in the section so beautifully stating, section 26, that it is the duty of elected governments, whether it is state government or central government, and appointed commissioners. It is their job to create mass awareness through media or through whatever sources. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించబడినటువంటి కమిషనర్ల బాధ్యత. ప్రజలను చైతన్యవంతులను చేయాలి. సమాచార చట్టు హక్కు ఏమిటి, దాని ద్వారా ఏమి ప్రయోజనం, ఏ విధంగా ఇది అమల్లోకి వచ్చింది, దాని ద్వారా మీరు సమాచారాన్ని ఏ విధంగా కోరొచ్చు, ఇది ప్రభుత్వాల బాధ్యత. ఆ ప్రభుత్వాల బాధ్యతలు విస్మరిస్తున్నారు కాబట్టి ఈరోజు మనం లైవ్ షో చేస్తున్నాం. మరొకసారి కరుణాకర్ రెడ్డి అడ్వకేట్ ద్వారా మూడు విషయాలు ఇందులో మిస్ అయినాయి, చిన్న స్మాల్, అవి చెప్తా. ఒకటి ఏంటంటే, అది 20 years అయినా 30 years డాక్యుమెంట్ ఆర్టీఐ కింద ఇవ్వాల్సిందే, అదొకటి. నెంబర్ 2 ఏంటంటే, ఒక ఆఫీసర్ రిటైర్ అయినాక ఆయన మీద అది రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ చేసిండు, ఆయన మీద పనిష్మెంట్ వేయడానికి, రిటైర్మెంట్ అయినాక కూడా ఇందులో పనిష్మెంట్ ఇంపోజ్ చేయాల్సిందే. 20 years, 30 years information we don't have. No, they have to provide you all the information, and even the information pertaining to the retired employees also they have to give you. అంటే ఆయన సర్వీసులు ఉన్నప్పుడు మిస్టేక్ చేసి తర్వాత రిటైర్మెంట్ అయినాక దాని మీద ఇంపోజ్ చేయడానికి లేదు అనేది. ఈ మధ్యలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇప్పుడు ఈ మధ్యన ఒక కలెక్టర్కి హైకోర్టు కంటెంప్ట్ ఇష్యూ చేసింది. ఆయన వీఆర్ఎస్ తీసుకొని ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీ ఏదో అయిండు. ఇప్పుడు ఆయన మీద కంటెంప్ట్ ఇంపోజ్ చేయడానికి లేదు హైకోర్టుకి, యాజ్ నో జ్యుడిక్షన్. బట్ ఆర్టీఐలో మాత్రం లేదు, ఆర్టీఐలో మాత్రం రిటైర్డ్ అయినా పనిష్మెంట్ ఇవ్వచ్చు. So this is the beauty. Even when in service, if he has done something wrong, you can seek information and he can be prosecuted. One example what he is stating is, there was an IAS officer, he has become elected representative, MLC, nominated. Now High Court cannot act on him, but the Right to Information Act, you can seek information and you can get him prosecuted. That is the beauty of ఆ సమాచార చట్ట హక్కం ప్రకారం ఐఏఎస్ ఆఫీసర్ ఎమ్మెల్సీ అయినా కోర్టుకు పరిధి లేకపోవచ్చు, కానీ సమాచార చట్టం హక్కుకు పరిధి ఉంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ యాక్ట్. దట్ ఈస్ వై వి సెడ్ వజ్రాయుధం ప్రజలకు సమాచార చట్టు
చట్టం సమాచార ఇంకోటి హక్కు చట్టం 2005 ప్రజలకు వజ్రాయుధం. దిస్ ఈస్ అ బిగ్ వెపన్ ఫర్ ది పీపుల్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. సో ఇంకోటి యూ బికమ్. ఇంకో ఎస్ సార్, యాక్ట్ చెప్పండి 7(1) కింద సార్. ఎవరికైనా సెక్యూరిటీ భద్రతా విషయంలో ప్రాబ్లం వస్తే విత్ ఇన్ 48 hours లో ఇవ్వాలి. ఈవెన్ విజిల్ సెక్యూరిటీ బ్లోయర్స్, మెజర్మెంట్. ఈ విజిల్ బ్లోయర్స్, ఆర్టీఐ యాక్టివిస్ట్, this has become a fashion to kill them. Don't get worried. As per article section 7(1), it is the job of the government, duty of the government to provide you security. Demand that. Demand and take security and start taking the information, because yourself is a constitutional authority, and the government should work in your welfare. How? In a transparent and accountable way. When you feel they are not working, they are helping only 2 or 3 people to become neo rich, you have a question here. You can seek information. మీరే రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి మీరు ప్రభుత్వాలు ప్రజాహితంలో పనిచేయాలా, పారదర్శకంగా జవాబుదారితనంతో అన్ని అంశాల్లో. ఏ ఇద్దరు ముగ్గురు మనల్ని శాసించే విధంగా సంపన్నులు కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన వనరులు మనమే రాజ్యాంగ వ్యవస్థ. మీరు సమాచారాన్ని కోరండి, ప్రభుత్వాలు మీకు పని చేయాల్సిందే, మనందరి గురించి పని చేయాల్సిందే. పారదర్శకంగా జవాబుదారితనంతో సమాచారం కూడా ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఇదే సమాచార హక్కు చట్టం. ఎస్ సార్. ఇంకా సార్ వన్ పాసింగ్ కామెంట్ బిఫోర్ విల్ యూ. వెళ్లే ముందు ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మాటలు చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. సమాచార హక్కు అనేది సామాన్య ప్రజలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫెక్టివ్గా పనిచేయాలి. ప్రజలకి, సామాన్యులకి, నిరుపేదలకి మరియు మధ్యతరగతి ప్రజలకి ఇదొక గొప్ప వజ్రాయుధం లాంటిది. వాళ్ళ యొక్క సమస్యల మీద, వాళ్ళు బాధపడుతున్నటువంటి విషయాల మీద, ఇతర విషయాల మీద ప్రభుత్వం దాన్ని ఇంకా వైడ్ పబ్లిసిటీ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది నేను కోరుతున్నది. ఎందుకంటే వేరే యాక్ట్లో పోయినట్టయితే దానికి ఇతర లాయర్లు కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ ఒపీనియన్ అవసరం. దీనికి మాత్రం అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్, ఎక్కడ లేని ప్రొవిజన్స్ ఈ ఆర్టీఐ యాక్ట్లో ఉన్నాయి. ఏంటంటే కంపల్సరీ ఇవ్వాలనేది, 30 days దాటితే ఫ్రీగా ఇవ్వాలనేది, అదేవిధంగా తక్కువ విలేజర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఇవ్వాలనేది. ఎందుకంటే మన భారతదేశం ఎక్కువ వ్యవసాయము గ్రామీణ ప్రాంతాల్లో డిపెండ్ అయి ఉంది. వ్యవసాయదారులకి, విలేజర్లకి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇటీవల ధరణి యాక్ట్లో చాలా మిస్సింగ్ నెంబర్స్ అని, రాంగ్ పేర్లు, ఎక్స్టెండ్ రాంగ్, ఇవన్నీ బాగా సఫర్ అవుతుండ్రు రైతాంగం మొత్తం ఎక్కువ. ఈ రైతాంగం అదేవిధంగా చాలామంది అప్లికేషన్ విలేజ్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ అప్లికేషన్ పెట్టుకుంటే పెన్షన్ కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. మరి వాళ్ళకి వచ్చి వీళ్ళకి రాకపోతే ఈయన సీనియర్ సిటిజనే, ఆయన సీనియర్ సిటిజనే. కొంతమంది రావట్లేదు. రానప్పుడు నాకు ఎందుకు రావట్లేదు అనేది తెలుసుకునే హక్కు. ఇలాంటి మినిమం కామన్ రిక్వైర్మెంట్, బేసిక్ రిక్వైర్మెంట్, తనని తాను సమాచారము, నేను దానికి యజమాని, నాకు హక్కు ఉంది, భారత రాజ్యాంగం కల్పించింది, ఆర్టీఐ యాక్ట్ కల్పించింది. ఈ హక్కును నేను ప్రభుత్వ అధికారుల ద్వారా తెలుసుకొని ఆయన రెక్టిఫై చేసుకొని, అధికారులు కూడా రెక్టిఫై చేసుకొని, అధికారులకు కూడా ఎఫెక్టివ్గా పనిచేసుకునేందుకు గొప్ప ఆయుధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ట్రాన్స్పరెన్సీ, జవాబుదారితనాన్ని, అకౌంటబిలిటీని, ల్యాబ్సెస్ వీటన్నిటిని ఓవర్కమ్ అయ్యేందుకు ఒక పెద్ద ఉపయోగపడే చట్టం ఏంటంటే ఆర్టీఐ 2005 యాక్ట్. ఇది ప్రజల్ని పెద్ద ఎత్తున ఇంకా భాగస్వాములు చేసి ఉపయోగించుకుంటే దీని మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, కేంద్ర ప్రభుత్వాలకు కానీ, ప్రజల మధ్య ఉన్నటువంటి అనుమానాలు కూడా చేసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎఫెక్టివ్గా పనిచేసేందుకు ఇది మరింత ఉపయోగపడి ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. వండర్ఫుల్, చాలా మంచి మాటలు చెప్పారు సార్. మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ మై బేస్ ఆఫ్ మై హార్ట్, బికాస్ దీస్ డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్, దాని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మహమ్మారి సమయంలో కాబట్టి ఆరోగ్యం తీసుకున్నాం, విద్య, దాని తర్వాత పర్యావరణం కింద ఆహారం, వ్యవసాయం, తర్వాత చట్టపరమైనటువంటి అవగాహన, health, education, under environment we got food and agriculture and legal education. These are the tenets of DRTSPR channels. సో దానికి అనుగుణంగానే 2 July ఈరోజు అడ్వకేట్ కరుణాకర్ రెడ్డి గారి ద్వారా మంచి సమాచారాన్ని మీకు అందించాం. ఈరోజు దిస్ షో ఐ థింక్ విల్ మేక్ everyone become more and more powerful, because we have made you to understand what is RTI Information Act. Record means the concerned department record that should be provided to you on a simple paper.
For villagers below poverty line, free of cost. For mandal level, only ₹5. For district levels, ₹10. No officer can deny you any information stating that my department doesn't allow. No question. After Even an 30 days elected free of IAS cost. officer must. After Yes. 30 days free of cost. And after before 30 days, per page Xerox copy ₹2, CD DVD ₹50. After 30 days, it should be free of cost. You should not pay any amount. And the beauty is, the one who is like IAS, even after his retirement or after services, if he has entered politics, one example he has given, he has become an MLC. If court says as per constitutional, maybe they may not have that much this thing, but as per Right to Information Act, you can collect the information what wrong he has done during services, and he can be prosecuted. That is the power. And third party information regarding private factories, corporate Section hospitals, 11. Section geo 11. geo and whatever it is, as per section 11, the concerned officer who has given permission to run those industries or hospitals, like director of health, Dr. Srinivas, they have to provide you information. They cannot deny. So that is a big exposure. Now we have shown you article 19 and 20, how it makes you to become more and more powerful through appeals. And the duty of State Information Commission or Central Information Commission is to provide you all the information. And if officer is not providing information, they have the power to prosecute him by damages, and through service rules also he can be prosecuted. And not only that, as per this act, section 26, it has a must for both state and central governments and these information commissions to give wide publicity Yes. to it, because this purpose of RTI Act 2005 is to see that people participatory constitutional democracy prevails or reigns supreme. ఈ సమాచార హక్కు చట్టం 2005 దాని ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రజలను ప్రజాస్వామ్యంలో, ఎటువంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలను భాగస్వాములను చేయడమే ఈ సమాచార హక్కు చట్టం 2005 ముఖ్య ఉద్దేశం. ప్రజలారా భయపడకండి, మీరు బెదరకండి. ఎందుకంటే మీరు ఏదైతే సమాచారాన్ని కోరుతా ఉన్నారో, మీకు కావాల్సిన సమాచారం కానీ సమాజ సేవకుడిగా సెక్షన్ 7(1) ప్రకారం మీకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. యాజ్ పర్ సెక్షన్ 7(1), whether it is a right activist, social activist, or your own person, if there is any danger to your lives, it is the duty of state and central government departments to provide you security. Unfortunately, if something happens, both the governments, along with the commissions, can be prosecuted. That is where I am asking Supreme Court and High Court, you should wake up. You should wake up, because the section is providing everything. Right to Information Act 2005. How can you, High Court and Supreme Court, be just like that? You need evidence. We are providing you evidence, High Court and Supreme Court. Come on, wake up. Yes. How can a right activist or anyone can be killed if he demands information? Because there is corruption, because there is a misdeed, because there is a loot. Yes. మీరు ఎవరైనా చంపబడకుండా చూడాల్సిన బాధ్యత హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ సెక్షన్లు ఏవైతే పాస్ చేస్తుందో పార్లమెంట్ కానీ, దాని బాధ్యత నిర్వహిస్తుందా లేదా ప్రభుత్వం అని చూడాల్సిన బాధ్యత, నేపథ్యం హైకోర్టు, సుప్రీంకోర్టులదే. అందుగురించే ఎవరిపై ఇటువంటి ఇబ్బందులు రాకుండా సెక్షన్ 7(1) ప్రకారం వీళ్ళకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, తద్వారా కమిషన్లది కూడా. అది జరగని పరిస్థితిలో హైకోర్టు, సుప్రీంకోర్టు తమ బాధ్యతను నిర్వహించాలి. ఇట్ బికమ్స్ అబండెంట్ డ్యూటీ ఆఫ్ నౌ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ when governments fail to give security under 7(1). ఎందుకంటే అక్కడ అవినీతి జరిగింది కాబట్టే వాడు భయపడి వీళ్ళను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. సమాచారం ఇవ్వకుండా చంపుతామని బెదిరిస్తా ఉన్నాడు. ఎందుకంటే అవినీతి జరిగింది, అక్కడ తప్పు జరిగింది, అక్కడ మన వనరులను దోపిడీ చేస్తున్నారు. అక్కడ దాని గురించి నువ్వు సమాచారం అడుగుతున్నావు. నీకు కావచ్చు, సమాజం కావచ్చు, నువ్వు రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి దోపిడీ, అవినీతి, పారదర్శకత, జవాబుదారితనం లేదో పాలనలో,
నువ్వు సమాచారం తీసుకోవచ్చు. నీకు సమాచారం ఇవ్వాల్సిందే, నీకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. థ్యాంక్ యూ వెరీ మచ్ Yes. సార్. గాడ్ బ్లెస్ యూ. ఫర్ ఆల్ Thank ది you. ఇండియన్స్ వి సే సుఖ నిద్ర శుభరాత్రి. దిస్ షుడ్ బి an awakening night for you. Such a beautiful live show with wonderful guest, Mr. Karunakar Reddy, Advocate of High Court. Yes. What best, what better DRTSPR channels can provide you like this wonderful guest through. They come prepared and we give you the best information so that you are empowered. That empowerment will lead to the survival of people participatory constitutional democracy. For the world over, we say we are waking up through RTA 2005 Act. For you also, it should be good morning, good afternoon, and good evening so that you can elicit information for your own self, larger public interest, and to keep corruption, misdeeds, looting of your natural resources by only some away. Thank you. Yes.